హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేఖా తామరపుల. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి. సో చాలా రోజులు అవుతుంది కదా స్వీట్ రెసిపీ చేయక అని చెప్పేసి ఈరోజు స్వీట్ చేద్దామని స్టార్ట్ చేశాను. సో స్వీట్ అంటే గులాబ్ జామ్ అంటే ఎంతమందికి ఇష్టం ఉంది? ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే. చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే స్వీట్ అంటే గులాబ్ జామ్ అని అంటారు. సో అదే రెసిపీని మనం ఈరోజు కొంచెం డిఫరెంట్ వేలో చేసేద్దాం. సో ఫస్ట్ అయితే నేను ఒక 2 ప్యాకెట్స్ ఆఫ్ గులాబ్ జామ్ మిక్స్ ప్యాకెట్ తీసుకున్నాను, పౌడర్ పిండి. అది నేను కొలతల్లో చెప్పాలి అని అంటే 2 గ్లాసెస్ అనేది వచ్చింది నాకు. అండ్ అందులో చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసాను. తర్వాత మనకి కావాల్సినన్ని నీళ్ళు వేసేస్తూ మంచిగా సాఫ్ట్గా వచ్చేలా కలుపుకోవాలన్నమాట. అండ్ ఇది కొంచెం చపాతీ పిండిలా అలా గట్టిగా ఉండకూడదు, కొంచెం సాఫ్ట్గా అలా ఉండాలి. అండ్ కావాలంటే మీరు నీళ్ళకి బదులు పాలు కూడా వేసి మిక్స్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మంచిగా నీట్గా మిక్స్ చేసేసేయాలన్నమాట. ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది, మరీ గట్టిగా కూడా ఉండకూడదు. నెక్స్ట్ మనం ఇక్కడ పాకాని కోసం నేనైతే ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసేసుకున్నాను అనమాట. సో దాంట్లోకి చిన్న గ్లాస్తోని 1.5 షుగర్ అనేది యాడ్ చేసేసాను. ఇది కొంచెం కరగాలి. అండ్ నెక్స్ట్ ఇందులోకి ఫ్లేవర్కి తగ్గ 2 నుంచి 3 ఇలాచి కొద్దిగా దంచుకొని యాడ్ చేసేసుకోండి. అప్పుడు ఏంటంటే ఫ్లేవర్ అనేది మంచిగా అబ్జర్వ్ అవుతుంది అందులోకి. నెక్స్ట్ మనం కలిపి పక్కన పెట్టేసుకున్న పిండిని చిన్న చిన్న ఉండల్లా కట్టేసుకొని చపాతీ పీట మీద పెట్టేసి ఆయిల్ లేదంటే పిండిని చల్లుతూ సేమ్ చపాతీలాగా కాకపోతే కొంచెం మందంగా ఒత్తేసుకోండి. మంచిగా షేప్ అని అంటే కొంతమంది రెక్టాంగిల్, స్క్వేర్ అలా చేసేసి నార్మల్ కట్ చేస్తూ ఉంటారు. సో నేను డైరెక్ట్ చపాతీలాగా రౌండ్గా చేసేస్తూ కట్ చేసేసాను అనమాట. అది మీ ఇష్టం, లైక్ మీరు ఎలా చేసేసుకున్నా కానీ సేమ్ అలానే వస్తుంది. ఇలా లైట్గా పిండి కూడా చల్లేస్తూ మంచిగా చపాతీలాగా అనేసుకోండి. కొంచెం మందంగా ఉండాలి చపాతీ అనేది. నెక్స్ట్ చాకుని తీసేసుకొని ఇలా లాంగ్ ట్రయాంగిల్స్ లాగా కట్ చేసేసేయండి మంచిగా. లైక్ మీరు ఒకవేళ రెక్టాంగిల్ లేదా స్క్వేర్లో చేస్తే మీరు ఎడ్జెస్ అనేవి తీసేస్తారు కాబట్టి అది మీకు అంత యూజ్ ఉండదు, మళ్ళీ చేయాలి. సో నేను అవన్నీ లైక్ తొందరగా కంప్లీట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఎడ్జెస్ అలాంటివి ఏం కట్ చేయలేదు, వాటిని కూడా రోల్ చేసేస్తూ వచ్చాను. ఈ రోలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎట్లా అంటే లాంగ్ ట్రయాంగిల్స్ ఎలా అయితే ఉన్నాయో వాటిలో లైక్ చాలా మిస్టేక్ చేశాను ఫస్ట్లో నేను కూడా ఎలా రోలింగ్ అనేది. తర్వాత వచ్చింది అనమాట మంచిగా. ఇట్లా లేయర్ వైజ్గా వస్తే మంచిగా కనబడుతుంది అండ్ టెంప్టింగ్గా కూడా ఉంటుంది తినడానికి. ఆ వెడల్పున్న సైడ్లో నుంచి ఇటు సన్నగా ఉన్న సైడ్ వరకు రోల్ చేస్తూ మంచిగా రావాలన్నమాట. అండ్ ఎడ్జెస్ అనేవి లైక్ ఆ కార్నర్ ఏదైతే ఉందో మంచిగా అతకబెట్టేసేయండి. అవి లూజ్ అయిపోతే మళ్ళీ ఇప్పుకపోతుంది అనమాట, మొత్తము విడిపోతూ ఉంటుంది. సో మంచిగా అట్లా ఒకవేళ మీకు అంటుకోకపోతే లైట్గా ఆయిల్ కూడా పెట్టేసి ఇలా ఒత్తేయచ్చు. సో దట్ మంచిగా అతుక్కుంటుంది అండ్ బాగుంటుంది, విడిపోవద్దు అనమాట. మనకు ఆయిల్లో వేసినప్పుడు ఇలా లేయరింగ్ వైజ్గా అన్నీ చేసేసుకొని మనం కలిపెట్టుకున్న పిండిని మొత్తం ఇలా సేమ్ ప్రాసెస్లో చేసేయాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ మనం పాకం ఏదైతే స్టార్ట్ చేసామో అదైతే కంప్లీట్గా మంచిగా అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మన పెట్టుకున్న పిండి మొత్తం చేసేసుకున్నాం అనమాట ఇలా. నెక్స్ట్ ఒక మంచి కడాయి పెట్టేసి అది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో మనం ప్రిపేర్ చేసేసుకున్న ఈ మడత కాజా గులాబ్ జామ్ ఏవైతే ఉన్నాయో వాటిని వేసేసేయాలన్నమాట. మంచి లైట్ గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టేయండి. మళ్ళీ లైట్ గోల్డెన్ షేడ్ వస్తే చాలు, ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత ఇవి కొంచెం కలర్ వస్తాయి అన్నమాట. అందుకే
లైట్గా అలా వచ్చిన తర్వాత మంచిగా కలిపేస్తూ మంచిగా వేగిన తర్వాత లైట్గా అలా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత మీరు తిప్పేసి పక్కన పెట్టేస్తే చాలు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం అలా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత మీరు తీసి పక్కన పెట్టేసేయచ్చు. అంటే మళ్ళీ ఆ గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసేసేయండి. సో దట్ వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం కొంచెంగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది సిరప్ అంతా. అండ్ దాంట్లో వేసేసి పైన ఒక క్యాప్ లిడ్ అనేది ప్లేస్ చేయండి. మంచిగా ఆ వేడి అనేది పోకుండా ఉంటుంది అండ్ తొందరగా అబ్జర్వ్ అవుతుంది అన్నమాట అందులోకి. మనం ఇలా మిక్స్ చేసేసి పెట్టేసుకుందాం. అండ్ ఇది వేయగానే తినేయకూడదు. ఒక 1-2 hours పక్కన పెట్టేస్తే సిరప్ మొత్తం మంచిగా అబ్జర్వ్ అయిపోతుంది. ఇలా మంచి టెక్స్చర్ ఉన్న మన మడత కాజా అనేది రెడీ అయిపోతుంది.